హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ బిడ్డ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ స్టూడియోలో మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు డిస్క్రిప్షన్, టైటిల్, అదేవిధంగా ట్యాగ్స్ అనే ఆప్షన్ దగ్గర ఒక కొత్త ఫీచర్ని వైటీ స్టూడియోలో యూట్యూబ్ అయితే తీసుకురావడం జరిగింది. అదే ఆల్టరేట్ కంటెంట్. ఈ ఆల్టరేట్ కంటెంట్ అంటే ఏమిటి, దీనిని మనం ఏ విధంగా ఉపయోగించాలి, అక్కడ ఎస్ ఆర్ నో ఆప్షన్ అయితే ఉంటుంది. ఎస్ అనే ఆప్షన్ని మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, నో అనే ఆప్షన్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ఆల్టరేట్ కంటెంట్కి సంబంధించి క్లియర్గా మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఫ్యూ వర్డ్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు యూట్యూబ్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ మోనిటైజేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా టిప్స్ కావాలా, డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్తో తెలపండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్కి తప్పనిసరిగా నా తరఫు నుంచి 100% రిప్లై అయితే ఉంటుంది. ఇక్కడ మనం వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనం కిందకు స్క్రోల్ చేస్తూ మనం ఏదైనా ఒక వీడియోని క్లిక్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ స్టూడియోలో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కానీ, లేకపోతే మీకు ప్రీవియస్ వీడియోలో కానీ ఏదైనా ఒక వీడియోని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ పెన్సిల్ ఐకాన్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకు ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు టైటిల్, డిస్క్రిప్షన్, విజిబిలిటీ, ఆడియన్స్, అదేవిధంగా ఇక్కడ మనకు చూడవచ్చు ఆల్టరేట్ కంటెంట్. అసలు ఈ ఆల్టరేట్ కంటెంట్ అంటే ఏమిటి? ఈ ఎస్ అనే ఆప్షన్ అనేది మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా వీడియోను మీరు ఏ టూల్ని ఉపయోగించి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాయిస్ని ఏ టూల్ని ఉపయోగించి వాయిస్ జనరేట్ చేసి మీ యొక్క యూట్యూబ్లో వాయిస్ జనరేట్గా యూజ్ చేసినా, లేకపోతే ఎవరి యొక్క ఫోటోలను ఏ టూల్ని ఉపయోగించి ఫొటోస్ అప్లోడ్ చేసినా, లేకపోతే ఏ టూల్ని ఉపయోగించి ఏదైనా కంటెంట్స్ కానీ లేకపోతే ఎడిటింగ్ కానీ చేస్తే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ వీడియోను అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఆల్టరేట్ కంటెంట్లో ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఏ టూల్ని ఉపయోగించకుండా జస్ట్ ఇప్పుడు నేదైతే నార్మల్గా నేను వాయిస్ రికార్డ్ చేసి ఏదైతే మీకు వీడియో అయితే అప్లోడ్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నానో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏ టూల్ని ఉపయోగించి మీరు ఇక్కడ నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ యొక్క అల్గారిథం ఆటోమేటిక్గా మీ యొక్క వీడియో మీద మోనిటైజేషన్ ఆప్షన్ని డిసేబుల్ చేస్తుంది. అక్కడ నుంచి మీరు ఎర్నింగ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. టూల్ని ఉపయోగించి క్రియేటర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో వీడియో యొక్క వాయిస్ కానివ్వండి, వీడియోలో ఫొటోస్ కానివ్వండి, లేకపోతే వీడియోని ఏ టూల్ని ఉపయోగించి జనరేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేస్తుంటారో వాళ్ళందరూ ఈ ఆల్టరేట్ కంటెంట్లో ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ టూల్ని ఉపయోగించకుండా నార్మల్గా వీడియోస్ అప్లోడ్ అయితే ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ వైటీ స్టూడియోలో యూట్యూబ్ తీసుకువచ్చిన ఆల్టరేట్ కంటెంట్ అంటే ఏమిటి, దీని గురించి క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్నికల్ బిడ్డ యూట్యూబ్ ఛానల్.